గురుభ్యో నమ. శివాయ విష్ణురూపాయ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. అంటే శివుడికి కేశవుడికి ఎప్పుడు కూడా భేదం చూపకూడదు. వాళ్ళిద్దరూ ఒకటే. విష్ణువు శివుడి నామాన్ని జపిస్తే శివుడు విష్ణువు నామాన్ని జపిస్తాడు. కాబట్టి వారిని వేరే రకంగా చూసే అవకాశమే లేదు. మన రెండు కళ్ళు ఎలాగో అలా అన్నమాట. రెండు కళ్ళతో చూస్తే ఒక కంటితో చూసినా అదే వస్తువు కనబడుతుంది, ఈ కంటితో చూసినా అదే వస్తువు కనబడుతుంది, రెండు కళ్ళతో చూసినా అదే వస్తువు కనబడుతుంది. అట్లా అయితే ఈ మాఘమాసంలోనే బహుళ త్రయోదశి రోజు అంటే మొదలుపెట్టి అట్లా ఒక 5 సంవత్సరాల పాటు కనుక ఎవరైనా చేయగలిగితే, లేదా కనీసం 1 సంవత్సరమైనా చేయగలిగితే చాలా పుణ్యం లభించి ప్రారబ్ధ కర్మ అంటే గతంలో చేసినటువంటి పాపరాశి ఏదైతే ఉందో అందులో నుంచి మైనస్ అవుతుంది. సబ్సిడీ ఇచ్చేస్తాడు దేవుడు. ఏమిటి మాఘ బహుళ త్రయోదశి అనేది ప్రతి నెలలో ఒక శివరాత్రి అనే కాకుండా అంటే శివరాత్రి నాడు మొదలుపెట్టి ఒక సంవత్సరం అంతా ఆచరించేటువంటి కార్యక్రమం ఇది. ఓపిక ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, లేదా కనీసం శివరాత్రి రోజైనా చేస్తే సంతోషం. ప్రతి నెల 28వ రోజు 28వ రోజు ప్రతి నెల అంటే అమావాస్యకి ఒక 2 రోజుల ముందు త్రయోదశి చతుర్థి అమావాస్య వచ్చేస్తుంది. ఈ 28వ రోజు ఎందుకు ఈ 28 అంటే చెప్తాను దాని గురించి. మనకు మానవునికి 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. 5, 5, 10. తర్వాత 5 ప్రాణాలు ఉన్నాయి ప్రతి మానవునికి. పంచప్రాణాలు అంటారు వాటిని. ఒక ప్రాణము ఇక్కడ ఉంటుంది, ఒక ప్రాణము జఠరాగ్ని ఇక్కడ అన్నం పచనం కావడానికి ఉంటుంది, ఒక ప్రాణము హృదయస్థానంలో ఉంటుంది. విష్ణు సూక్తంలో చెప్తారు, ఈ నాభి నుండి ఇక్కడి నుండి మనం కరెక్ట్గా ఇలా చూస్తేనట వడ్ల గింజ యొక్క చివర భాగం ఎంత ఉంటుందో ఆ ప్రాంతంలో ఒక జ్వాలలా మండుతూ ఉంటుందట. తస్య శిఖాయ పరమాత్మా వ్యవస్థిత అని పురుష సూక్తంలో చెప్తాం. ఈ పంచప్రాణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 ప్రాణాలు. అందుకే పంచప్రాణాలు. ఏదైనా వస్తువు నాకు పంచప్రాణాలండి ఈ ఫలానా వస్తువు అంటాం మనం. అట్లా అవి పంచప్రాణాలు. తర్వాత 5 తన్మాత్రలు ఉంటాయి. 5 తన్మాత్రలు రస, రూప, స్పర్శ. రస, రూప, స్పర్శ, గంధ. ఆ తర్వాత ఈ పంచప్రాణాల తర్వాత 5 తన్మాత్రలు ఉంటాయి. రస, రూప, స్పర్శ, గంధాదులు ఇట్లాంటివి. ఆ తర్వాత ఉండేటి ఏమిటంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, 5, 10. 5 తన్మాత్రలు ఎన్నయ్యాయి? 15 అయ్యాయి. 5 ప్రాణాలు ఎన్నయ్యాయి? 20 అయ్యాయి. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 అయ్యాయి. అంటే 24. ఈ 24 తత్వాలు ప్రతి మానవుల్లో ఉంటాయి. ఇలా ఈ తత్వాలను మన అధీనంలో ఉంచుకుంటూ మన ఇష్టదైవాన్ని ప్రార్థించినట్లయితే, అది ఏ దైవమైనా కానీ మీకు ఇష్టంగా ఉన్నటువంటి దైవాన్ని ప్రార్థించినట్లయితే ఈ 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించినటువంటి మానవుడు జ్ఞానాన్ని, తర్వాత ఆత్మతత్వాన్ని పొందుతాడు. ఈ 24 తత్వాలను మానవుడు తన అధీనంలో ఉంచుకున్నట్లయితే
ఉంచుకుంటూ మన ఇష్టదైవాన్ని పూర్తి విశ్వాసంతో మనం పూజ చేసినట్టయితే మనిషికి ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది, జ్ఞానం ఏర్పడుతుంది ముఖ్యంగా. అవి 25 అవుతాయి. ఈ 25 అంటే ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు, పంచప్రాణాలు, ఈ రసరూప గంధాదులు ఇవన్నీ మొత్తం 24 తన్మాత్రలతో పాటు అయ్యాక ఈ యొక్క ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత అప్పుడు మనం ఏమైతుందంటే, జ్ఞానం తెలిసిన తర్వాత ఆత్మ వైపుకు వెళ్ళాలనే ఆలోచన కలుగుతుంది. అంటే ఇప్పుడు మనస్సు అనేది చంచలంగా ఉండదు. స్థిరంగా ఉండి కేవలము పరమాత్మ తప్ప నాకు అన్యము వద్దు అనేటువంటి భావన మనస్సులో కలుగుతుంది. కాబట్టి ఈ సాధన చేయడం అనేటువంటిది ముముక్షువులకు, భక్తులకు చాలా చక్కటి మార్గం. ఒక సంవత్సరమైనా చేయవచ్చు. ఓపిక ఉన్నవాళ్ళు ప్రతిరోజు లేదా ప్రతి నెల చేయవచ్చు.